నిజామాబాద్ జిల్లాలో చిట్టీల పేరుతో 10 కోట్ల రూపాయలతో ఉడాయించాడు ఉపాధ్యాయుడు. కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో ఉండే బాలచంద్రం ధర్మారావుపేట గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నాడు. అంతేకాక 20 ఏళ్లుగా ఫైనాన్స్ నడుపుతూ ఉండడంతో వ్యాపారులు, ఉద్యోగులు చిట్టీలు కట్టేవారు. గత కొన్ని నెలలుగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో డబ్బులు కావాలని చిట్టీ కట్టిన వారు ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో రాత్రికి రాత్రే 10 కోట్ల రూపాయలతో పారిపోయాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా చిట్టీలు మా మరదలి వాళ్ళ వీళ్ళు అందరూ కలిసి ఇంచుమించు 6 లక్షల అమౌంట్ దాకా ఉంది. ఇంచుమించు మేము పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. 6 లక్షల అమౌంట్ దాకా అన్ని చిట్టీలు ఇట్లా అన్ని కలిపి ఇవ్వడం అయింది. వీలైనంత మనకు ఈ బాలచంద్రని పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నాము. దగ్గర మా రికార్డు ప్రకారం అయితే 29 మంది వ్యక్తులు వాళ్ళ దగ్గర చిట్ చేసి వాళ్ళని చీట్ చేసి తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ టైంలో అమౌంట్ అగ్రిమెంట్ రాసుకుని ఒకటి నోట్ రాసుకొని తర్వాత అని చెప్పి ఆ విధంగా అందరినీ 29 మందిని మాకున్న రికార్డు ప్రకారం 82 లక్షలు మోసం చేసి ఎస్కేప్ ఖరారు కావడం జరిగింది. కేసు సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి, పరారైనటువంటి ఉపాధ్యాయుడి ఆచూకీ దొరికిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? హలో భూపతి, పారిపోయిన ఉపాధ్యాయుడు ఆచూకీ దొరికిందా? పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఏం తేల్చారు, ఏం చెప్తున్నారు? నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కోటగిరి బాలచంద్రం పరారయ ఘటనతో కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు ఉపాధ్యాయులతో పాటు చాలా మంది వ్యాపారస్తులు కూడా చిట్టీలు వేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే 10 కోట్లకు పైగా చిట్టీలు వసూలు చేసి పరారైనట్టు తెలుస్తుంది. గత 20 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న బాలచంద్రం అందరికీ నమ్మకస్తుడుగా మెలిగి అయితే అమరావతిలో పెట్టుబడులు పెట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పెట్టుబడులు పెట్టి అక్కడ లాస్ అయ్యారని ఆ నేపథ్యంలో పరారైన ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఈ బంధువుల వద్దకు చాలా మంది చిట్టీలు మూతపోయిన ఉపాధ్యాయులతో పాటు చాలా మంది వ్యాపారస్తులు కూడా వెళ్ళగా తమకేం తెలియదని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కామారెడ్డికి చెందిన వారు చాలా కామారెడ్డి ప్రాంతంతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయంలో కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో కూడా కామారెడ్డి పోలీసులు దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి. 10 కోట్లతో ఉడాయించిన వైద్యంపై చాలా తర్జన భర్జనతో చిట్టీలు వచ్చే వారు లహోదీపమంటున్న పరిస్థితి. చాలా అయితే తమ పిల్లల చదువుల కోసం, పెళ్లిల కోసం కూడబెట్టుకున్న డబ్బులు కూడబెట్టుకోగా అయితే చిట్టీల పేరుతో పరారయ్యాడు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలా, అతని ఆస్తులను జప్తు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే పోలీసులకు కోరుతున్నారు. సంజయ్. రైట్ భూపతి.